Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో ఏ సెంటెన్సెస్ ఉండబోతున్నాయంటే మనం చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే కొన్ని సెంటెన్సెస్ లైక్ అనుకున్నది ఒకటి అయిందొకటి, ఏది జరిగినా మంచికి అనుకోవాలి, జరగాల్సిందే జరుగుతుంది. ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ నేనైతే వినలేదు. ఈ షార్ట్ సెంటెన్స్ని ఐ డెంట్ హియర్ ఇట్ ఇలా చెప్తాం. అదే విన్నా కూడా విననట్టు నటించాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈవెన్ దో ఐ హర్డ్ ఇట్ ఐ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ ఐ డిడెంట్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ చిన్న విషయం కాదు. ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం కామెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నువ్వు అనుకున్నది ఎప్పటికీ అవ్వదు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే అనుకున్నది ఒకటి అయిందొకటి. ఇది చాలా సిచ్యువేషన్స్లోనే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I thought one thing but something else happened. I thought one thing but something else happened. ఇలా చెప్తాం. సంథింగ్ ఎల్స్ హ్యాపెండ్ అంటే ఇంకోటి ఏదో జరిగింది అని. అదే నేను అనుకున్నది జరగదు అని నేను అనుకున్నది జరగదు అని నాకు ముందే అర్థమైపోయింది ఇలా చెప్పాలనుకుంటే I already understood earlier that what I expected would not happen. I already understood earlier that what I expected would not happen. ఇలా చెప్తాం. అదే నువ్వు చెప్పింది కరెక్ట్గా జరిగింది లేదా నువ్వు ఏదైతే చెప్పావో అదే జరిగింది ఇలా చెప్పాలనుకుంటే వాట్ యూ సెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. వాట్ యూ సెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నేను అనుకున్నది ఎప్పుడూ జరగదు ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఐ ఎక్స్పెక్ట్ నెవర్ హ్యాపెన్స్. వాట్ ఐ ఎక్స్పెక్ట్ నెవర్ హ్యాపెన్స్ ఇలా చెప్తాం. అదే ఇప్పటి వరకు నేను అనుకున్నది ఎప్పుడూ జరగలేదు కానీ అన్నీ మంచి జరిగాయి లేదా జరిగినవి మంచి జరిగాయి ఇలా చెప్పాలనుకుంటే అంటిల్ నౌ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ డిడ్ నాట్ హ్యాపెన్ బట్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ. అంటిల్ నౌ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ డిడ్ నాట్ హ్యాపెన్ బట్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ ఇలా చెప్తాం. అదే నేను అనుకున్నది జరగకపోయినా పర్వాలేదు కానీ ఏదైతే జరుగుతుందో అది మంచి జరగాలి ఇలా చెప్పాలనుకుంటే even if what I expect does not happen, it is okay, but something good should happen. Even if what I expect does not happen, it is okay, but something good should happen. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 is జరగకూడదు అనుకున్నదే జరిగింది. ఇలా కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో what I hoped would not happen is exactly what happened. What I hoped would not happen is exactly what happened. ఇలా చెప్తాం. అదే ఇప్పుడైతే ఏం చేయాలో నాకు అసలు ఐడియా లేదు లేదా అసలు అర్థం కావట్లేదు ఇలా చెప్పాలనుకుంటే రైట్ నౌ ఐ హ్యావ్ నో ఐడియా వాట్ టు డూ. రైట్ నౌ ఐ హ్యావ్ నో ఐడియా వాట్ టు డూ ఇలా చెప్తాం. అదే ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అందుకే నా పని నేను చేసుకున్నాను ఇలా చెప్పాలనుకుంటే ఐ ఆల్రెడీ న్యూ దిస్ వుడ్ హ్యాపెన్ సో ఐ డిడ్ మై వర్క్. ఐ ఆల్రెడీ న్యూ దిస్ వుడ్ హ్యాపెన్ సో ఐ డిడ్ మై వర్క్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇది కూడా చాలాసార్లే అంటూ ఉంటారు కదా, సో దీన్ని వాట్ ఎవర్ ఇస్ మెంట్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. వాట్ ఎవర్ ఇస్ మెంట్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్ ఇలా చెప్తాం. వాట్ ఎవర్ ఇస్ మెంట్ టు హ్యాపెన్ అంటే ఏదైతే జరగాల్సి ఉందో, విల్ హ్యాపెన్ అంటే అదే జరుగుతుంది అని. లెట్స్ సీ 2 ఎగ్జాంపుల్స్ నౌ. ద ఫస్ట్ వన్ ఈజ్ no matter how many attempts we make, whatever is meant to happen will happen. No matter how many attempts we make, whatever is meant to happen will happen. అంటే మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే ఏదైతే జరగాల్సి ఉందో లేదా ఏదైతే జరగాలో అదే జరుగుతుంది అని. అదే నీ చేతిలో లేని విషయం గురించి నువ్వు చాలా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నావు ఇలా చెప్పాలనుకుంటే You are stressing too much about something that is not in your hands. You are stressing too much about something that is not in your hands. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 is జరగాల్సింది జరుగుతుంది ఆలోచించకు.
ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఈస్ మెంట్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్, యూ డు నాట్ వరీ. ఆర్ వాట్ ఈస్ మెంట్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్, సో యూ డోంట్ వరీ. ఇలా చెప్తాం. అదే నీకు ఆలోచనలు వస్తాయి కానీ ఎక్కువగా ఆలోచించడం ఉపయోగం లేదు, లేదా ఎక్కువగా ఆలోచించడం ఉపయోగం కాదు. ఇలా చెప్పాలనుకుంటే యూ విల్ హ్యావ్ థాట్స్ బట్ థింకింగ్ దిస్ మచ్ ఈజ్ నాట్ యూస్ఫుల్. యూ విల్ హ్యావ్ థాట్స్ బట్ థింకింగ్ దిస్ మచ్ ఈజ్ నాట్ యూస్ఫుల్. ఇలా చెప్తాం. అదే ఏం జరిగినా సరే మనం ప్రయత్నించడం ఆపకూడదు. ఇలా చెప్పాలనుకుంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీ షుడ్ నాట్ స్టాప్ ట్రయింగ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీ షుడ్ నాట్ స్టాప్ ట్రయింగ్. ఇలా చెప్తాం. వాట్ ఎవర్ హ్యాపెన్స్ అంటే ఏది జరిగినా సరే అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఏది జరిగినా మంచికే అనుకోవాలి. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీ షుడ్ థింక్ ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీ షుడ్ థింక్ ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్. ఇలా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఏంటంటే when what we expect does not happen we will definitely feel sad. When what we expect does not happen we will definitely feel sad. అంటే మనం అనుకున్నది జరగనప్పుడు మనం ఖచ్చితంగా సాడ్గా ఫీల్ అవుతాం లేదా బాధపడతాము అని. Another example is when one thing does not happen another good will definitely happen. When one thing does not happen another good thing will definitely happen. అంటే ఒక పని జరగనప్పుడు మరొక మంచి పని ఖచ్చితంగా జరుగుతుంది అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ మనకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని వాట్ ఈస్ మెంట్ టు కమ్ టు అస్ విల్ డెఫినెట్లీ కమ్ టు అస్. వాట్ ఈస్ మెంట్ టు కమ్ టు అస్ విల్ డెఫినెట్లీ కమ్ టు అస్. ఇలా చెప్తాం. అదే మనది కాని దాని గురించి మనం ఎంత ప్రయత్నించినా సరే అది మన దగ్గరకు రాదు లేదా దాన్ని మనం దక్కించుకోలేము. ఇలా చెప్పాలనుకుంటే no matter how much we try for something that is not meant for us, we will not get it. No matter how much we try for something that is not meant for us, we will not get it. ఇలా చెప్తాం. Something that is not meant for us అంటే మనది కానిది అని. అదే you keep forgetting these two things every time. You keep forgetting these two things every time. అంటే నువ్వు ప్రతిసారి కూడా ఈ రెండు ముఖ్యమైన విషయాల్ని మర్చిపోతున్నావు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.